అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీరు చూస్తున్న డిజైనర్ స్లీవ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అని మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా చూద్దాము. సో ఇక్కడ దానికోసం అయితే మనం నార్మల్ హ్యాండ్స్ కట్ చేసి అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఇక్కడ దీని యొక్క హ్యాండ్ యొక్క పొడవు నేను 6 ఇంచులు తీసుకున్నాను. మీకు ఎంత కావాలి అంటే అంత తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది ఓపెన్ చేస్తే ఇది మనకి మిడిల్ పాయింట్, రైట్? ఇక్కడ మిడిల్ పాయింట్ దగ్గర నుండి ఇటు సైడ్కి కానీ ఇటు సైడ్కి కానీ ఎటు సైడ్ అయినా పర్వాలేదు, ఒక 1 ఇంచ్కి మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. అర్థమవుతుంది కదా? ఇదేమో మనకి మిడిల్ పాయింట్. ఇటు సైడ్ నుండి ఇటైనా తీసుకోండి, ఇటైనా తీసుకోండి. ఎంత? 1 ఇంచ్ తీసుకోవాలి. అదే విధంగా కిందికి ఎంత తీసుకుంటున్నా 1.5 ఇంచ్కి మార్కింగ్ అయితే పెట్టేస్తున్నా. ఓకే, నెక్స్ట్ ఇదిగోండి, ఈ పాయింట్కి ఏ విధంగా కలిపేసుకోవాలి అని అంటే ఇక్కడ నుండి ఇక్కడికి నేను జస్ట్ చూద్దాం. ఇప్పుడు ఇది ఎంత ఉంది? 4.3 ఉంది, అవునా? దీన్ని మధ్యలకి ఫోల్డ్ చేసేసుకోండి. ఈ విధంగా మధ్యలకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్కి ఒక 3/4 ఇంచు తీసుకుంటున్నా. ఎందుకు అంటే మనకి మళ్ళీ పైపింగ్ వేసేసరికి దూరం అయిపోతుంది కదా, అందుకోసం ఇక్కడ ఒక 3/4 ఇంచు తీసేసుకొని ఈ పాయింట్ని ఈ విధంగా కలిపేసుకున్నాం. మీ దగ్గర ఒకవేళ కర్వ్ స్కేల్ కనుకుందనుకోండి, ఆ కర్వ్ స్కేల్కి తో కలిపేసుకోండి. ఇదిగోండి, ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా, ఈ పాయింట్ వచ్చేసి దీనికి ఈ విధంగా కలిపేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా ఇదిని కట్ చేసేస్తున్నాం. ఓకేనా? ఇదైతే మనకు అవసరం లేదు. ఇప్పుడు మనం లైనింగ్ పైన కట్ చేసుకుందాం. ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తాం. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇదైతే మనకు అవసరం లేదు. ఓకే, దీంతో కట్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇది ఎన్ని వరుసలు ఉంది? 2 లేయర్లు ఉంది. మీకు 2 చేతులు కావాలంటే ఏం చేయాలి? మనం డబుల్ లేయర్ ఒకేసారి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇది ఎంత ఉందో సేమ్ అంతే మనం కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా తీసుకున్నాం కదా, తీసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి మిడిల్ పాయింట్ ఏది? ఇది మన మిడిల్ పాయింట్. ఈ మిడిల్ పాయింట్ దగ్గర మార్కింగ్ అయితే పెట్టేసుకోండి 2 సైడ్లు. ఓకే, ఇక్కడ మిడిల్ పాయింట్ దగ్గర ఇలా పెట్టుకున్నాం కదా, ఖర్చు మార్క్ అయితే పెట్టేసుకున్నాం. ఏం కాదు. లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, సేమ్ అంతే మన మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసుకోండి. కొంచెం ఖర్చు కోసం ఎక్కువైతే ఉంచేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీనికి గోల్డ్ కలర్ పైపింగ్ డోరీ అయితే నేను రెడీ చేసి పెట్టేసినాను. తర్వాత పైపింగ్ వేసేటప్పుడు చూడండి, ఇక్కడ మనం 2 కూడా పక్క పక్కన పెట్టేసుకొని కరెక్ట్గా మనం కట్ చేసుకున్న షేప్ ఉంది కదా, రౌండ్ షేప్, ఆ రౌండ్ షేప్కి అదే విధంగా కింద స్ట్రైట్ లైన్ ఉంటుంది కదా, ఆ స్ట్రైట్ లైన్కి వచ్చే విధంగా మనం పైపింగ్ అయితే వేయాలి. ఇక్కడ పైపింగ్ వేసేటప్పుడు ఇక్కడ మూల దగ్గరకు వచ్చిన తర్వాత కచ్ మార్కులు చూడండి, ఇవ్వండి డోరీ క్లాత్ ఉంది కదా, ఆ డోరీ క్లాత్ పైకి జరిపి కచ్ మార్కులు అయితే పెట్టేసుకున్నాం. ఈ విధంగా కచ్ మార్క్ పెట్టేసుకొని ఇక్కడ ఆపేసిన తర్వాత సూది కిందికి పెట్టి మిషన్ ఒక పాదం పైకి లేపి క్లాత్ అనేది అటు మనకి ఏంటంటే అటు ఫ్రీ అవుతుంది. అప్పుడు మళ్ళీ అయితే స్టిచ్ వేసేసుకోండి. ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే నేను నార్మల్ పాదంతోనే థ్రెడ్ పైపింగ్ అయితే వేస్తున్నాను. మీకు కనుక కావాలి అంటే మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేసినాను, ఒకసారి చూడండి. ఓకే, ఇప్పుడు మనం 2 సైడ్లో కూడా స్టిచ్ అయితే వేసేసుకోవాలి, అవునా? ఇప్పుడు ఒక సైడ్ స్టిచ్ వేసుకున్నాం కదా, ఇట్లా చూడండి పక్క పక్కన పెట్టేసుకోండి. ఎడ్ సైడ్ కరెక్ట్గా వస్తుందా రాదా అనేసి, ఎందుకంటే మళ్ళీ మీరు రివర్స్ చేసినారు అనుకోండి ప్రాబ్లం అవుతుంది కదా, అందుకోసం. ఇప్పుడు నేను కింది నుండి వేస్తున్నాను. మీకు ఇలా కూడా డౌట్ రావచ్చు, పైనుండే వేయాలా అంటే కింది నుండి కూడా వేసేసుకోవచ్చు. ఇవ్వండి మూలల దగ్గర ఈ విధంగా కచ్ మార్కులు పెట్టుకుంటే మీకు షేప్ అనేవి పర్ఫెక్ట్ వస్తుంది. ఇదనే కాదు, బోట్ నెక్లో డిఫరెంట్ షేప్స్ కుట్టేటప్పుడు కూడా ఈ విధంగా కచ్ మార్కులు పెట్టుకున్నారనుకోండి మీకు షేప్ అనేది పర్ఫెక్టే వస్తుంది. మూలలు తిప్పాలి అనుకుంటే సూది కిందికి పెట్టి మిషన్ ఒక పాదం పైకి లేపిన అనుకోండి, అప్పుడు మీకు ఏ మూల అయినా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా పైపింగ్ అయితే వేసేసుకున్నాం కదా, పైపింగ్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసేయండి ఇవి 2. ఎప్పుడు కూడా మనం లోపల సైడ్ పైపింగ్ స్టిచ్ చేసినాం చూడండి, పైపింగ్ స్టిచ్ చేసిన సైడే మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఉండాలి. ఎందుకంటే మనం రివర్స్ తీస్తాం కదా, రివర్స్ తీసినప్పుడు మనకి పైపింగ్ అనేది నీట్గా వస్తుంది. అదేవిధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా బయటికి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ విధంగా కింది సైడ్ స్టిచ్ వేసిన తర్వాత లోపల సైడ్ ఎక్స్ట్రా పార్ట్ ఏమైనా ఉంటే ఎక్స్ట్రా పార్ట్ అంతా కూడా కట్ చేసేసుకోండి. కట్ చేసిన తర్వాత కచ్ మార్కులు పెట్టుకోండి. ఎందుకంటే ఇది ఇట్లా రౌండ్ షేప్ లాగా ఉంది కదా, మూలాలు అనేవి కరెక్ట్గా తిరగాలి అని అంటే ఇలా రౌండ్ కచ్ మార్కులు పెట్టేసుకోండి.
ఇప్పుడు ఈ విధంగా కచ్ మార్కులు పెట్టేసి తిప్పినప్పుడు మీకు షేప్ అనేది ఎక్కడ కూడా షేప్ అవుట్ కాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకవేళ మీరు కచ్ మార్కులు పెట్టలేదు అనుకోండి, గుంజినట్టుగా లాగినట్టుగా అయితే వచ్చేస్తుంది. ఓకేనా. సో అదేవిధంగా రెండు కూడా స్టిచ్ వేసేసుకొని సైడ్కి ఎక్స్ట్రా ఉన్న సైడ్కి కుట్టు పెట్టేసి సైడ్కి ఎక్స్ట్రా అంతా తీసేసుకోండి. ఇక్కడ మీకు రెండు మనం చాక్పీస్తో పెట్టిన మార్కింగ్స్ ఉన్నాయి చూడండి, అది మిడిల్ పాయింట్ కదా, ఆ మిడిల్ పాయింట్ అనేది ఒకదానిపైన ఒకటి పెట్టేసి అక్కడ ఒక స్టిచ్ అయితే జాయిన్ చేసేసుకోండి. కట్ చేసేటప్పుడు అక్కడ మనం డాట్ మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం కదా, సేమ్ ఇప్పుడు అవి డాట్ అనేవి ఒకదానిపైకి ఒకటి పెట్టేసి ఇక్కడ జాయింట్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది. దీనికోసం కింద బటర్ఫ్లై లాగా ఒకటైతే రెడీ చేసుకుందాం. ఇక్కడ 2 ఇంచుల పొడుగు, 2 ఇంచుల వెడల్పు, 2.5 ఇంచుల పొడుగు అట్లయితే మీ ఇష్టం ఉన్నంత తీసేసుకోండి, మీకు ఎంత సైజ్ కావాలి అంటే అంత. ఇక్కడ నేను 3 ఇంచుల పొడుగు, 2.5 ఇంచుల అడ్డం అయితే తీసేసుకొని ఈ విధంగా 3 దిక్కుల కుట్టు అయితే వేసేసిన. ఒక సైడ్ కుట్టు వేయలేదు చూడండి, మూల దగ్గర ఇలా కచ్ మార్క్ పెట్టేసుకోండి. కచ్ మార్క్ పెట్టేసుకొని ఒక సైడ్ అయితే మనం స్టిచ్ వేయలే కదా, అటు నుండి ఇలా ఓపెన్ చేసేసుకోండి. ఓపెన్ చేసేసి ఇంకో సైడ్ ఇవ్వండి, ఈ విధంగా క్లాత్ అనేది లోపలికి ఫోల్డ్ చేసేసుకోండి. లైనింగ్ అదేవిధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది లోపలికి ఈ విధంగా పోగులు అనేవి కనబడకుండా స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసిన తర్వాత పర్ఫెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ కొంచెం ఇట్లా దగ్గరికి ఫ్రిల్స్ లాగా దగ్గరికి అన్నాం అనుకోండి, మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మిషన్ మీద కూడా అక్కడ కుట్టు అనేది వేయచ్చు, ఎందుకులే అంత రిస్క్ అనేసి నేనైతే ఒక సూదితో ఒక కుట్టు అయితే వేసేస్తున్నాను. ఇక్కడ కుట్టు అనేది సూదితో వేసేసుకోండి. మిషన్తో వేసేస్తే ఏంటంటే ఒకదానిపైన ఒకటి టక్క అని వస్తూ ఉంటుంది, అందుకోసం అనేసి ఇలా. ఇక లేదు ఓపిక అయితే లేదు అని అనుకున్నప్పుడు ఇలా దారంతో చుట్టేసినా ఏం కాదు, ఒకసారి 2-3 సార్లు మంచిగా ఒక స్టిచ్ వేసేసిన తర్వాత ఇలా రౌండ్గా తిప్పేయండి. ఇప్పుడు ఈ విధంగా తిప్పేసిన తర్వాత పైన మీరు ఏదన్నా షో బటన్ ఉంటే షో బటన్ అయినా పెట్టుకోవచ్చు, లేదు అంటే ఇంకా క్లాత్తో అయినా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ గోల్డ్ కలర్ క్లాత్ ఉంది చూడండి, గోల్డ్ కలర్ క్లాత్ 1 ఇంచ్ తీసేసుకొని ఈ విధంగా కుట్టు అయితే వేసేసినాను. ఇది కుట్టు వేసినాం కదా, ఈ కుట్టు వేసేసింది కాస్త రివర్స్ తీసేసుకోండి. మరీ పిన్నిస్తో అయితే రాదు కానీ వేరే దాంతో అయితే రివర్స్ తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత ఇలా ఉంది కదా, దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని చూడండి, నీట్గా అనిపిస్తుంది. ఇది ఎక్స్ట్రా ఉందనుకోండి, ఆ ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసేసుకొని ఇప్పుడు ఇవి రెండింటిని కలిపేసుకుంటూ మిషన్ పైన ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. క్లాత్ అనేది టైట్గా ఉంది, అందుకే లోపలికి ఫోల్డ్ చేయలేదు. ఒకవేళ మీకు క్లాత్ కొంచెం స్మూత్గా ఉందనుకోండి, లోపలికి ఫోల్డ్ చేయండి. ఇది నేను పైపింగ్ క్లాత్ వాడినాను, అందుకే కొంచెం టైట్గా ఉంది. ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా, దీన్ని జాయిన్ చేయాలి. ఏ విధంగా జాయిన్ చేయాలి చూడండి, పెట్టి చూస్తే ఎంత నీట్గా ఉందో, నచ్చింది కదా. సో ఇప్పుడు ఇది ఏ విధంగా జాయిన్ చేయాలి అంటే సూదితోని జస్ట్ అవి రెండింటిని కలుపుకుంటూ ఒక స్టిచ్ అనేది మెల్లిగా వేసేసేయండి. ఎందుకంటే మిషన్ మీద వేసేసరికి మళ్ళీ షేప్ అవుట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది, అందుకోసమే కొంచెం ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు ఏమైనా వీడియోస్ నచ్చినా కూడా, అంటే ఫొటోస్ ఏమైనా నచ్చినా కట్ చేయలేకపోతే కామెంట్, నేను మీకు వాట్సాప్ నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి మీరైతే ఫొటోస్ షేర్ చేయండి. దానికి నేనైతే మీరు పంపించిన ఫొటోస్ కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. ఓకే, మంచి డిజైనర్ అయితే. ఇప్పుడు ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత బటర్ఫ్లై ఉంది కదా, ఆ బటర్ఫ్లైని కూడా చేతితో జాయిన్ చేసేసుకున్నాం. జాయిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర మనం కచ్ మార్క్ ఉంది చూడండి, కచ్ మార్క్ చాక్పీస్తో పెట్టిన మార్కింగ్ ఉంది కదా, అది వచ్చేసి ఎగ్జాక్ట్గా షోల్డర్ పైన ఉండే విధంగా తీసేసుకొని మనం హ్యాండ్కి షోల్డర్ నుండి ఒక సైడ్కి స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇంక ఇప్పుడు నార్మల్ బ్లౌజ్కి స్టిచ్ వేస్తాను చూడండి, సేమ్ అదే విధంగా. కానీ మీకు ఏమైనా మిస్టేక్ అనిపిస్తుందేమో అనే ఉద్దేశంతో ఆ వీడియో కూడా అటాచ్ అయితే చేస్తున్నాను. ఇదేంటి ఇక్కడ పేపర్ ఉంది అని అనుకుంటున్నారా? సో ఇది వచ్చేసి మనకి నెట్టెడ్ బ్లౌజ్ విత్ కాలర్ ఏ విధంగా కట్ చేయాలి, ఏ విధంగా స్టిచ్ చేయాలి అని ఆల్రెడీ వీడియో అనేది ఛానల్లో పోస్ట్ చేసినాను, కట్టింగ్ వీడియో. ఓకే, ఈ కాలర్ నెక్ బ్లౌజ్ ఒకవేళ మీకు అవసరం ఉన్న వాళ్ళు చెక్ చేసుకోండి. అదేవిధంగా కాలర్ నెక్ బ్లౌజ్ కానీ, డిజైనర్ హ్యాండ్స్ కానీ, ఇంకెలాంటి మోడల్స్ అయినా మీరు కనుక కామెంట్ బాక్స్లో వాట్సాప్ నెంబర్కి మెసేజ్ అయితే చేయండి. ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ కదా, బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఇది హుక్స్ పట్టి కదా, హుక్స్ పట్టి అనేది స్టార్టింగ్ దగ్గర పట్టుకోవాలి. అంటే ఆ డాట్ మార్కింగ్కి ఇది ఫస్ట్ స్టార్టింగ్ దగ్గర తీసేసుకొని ఇక్కడ ఒక కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేసేయండి. చూడండి, మీకు బ్లౌజ్ డిజైన్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ మీకు కనబడేది పేపర్ ఉంది కదా, అది పేపర్ అయితే తర్వాత తీసేసుకుందాం.
ఇక్కడ సైడ్కి ఒకటి లాస్ట్కి అయితే కార్నర్ స్టిచ్ చేసుకుందాం. నెక్స్ట్ అదేవిధంగా ఇది కాజా పట్టి కదా, కాజా పట్టి ఎక్కడైతే స్టిచ్ చేస్తామో అక్కడ ఒక డాట్ పెట్టేసుకొని ఆ డాట్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ యొక్క డాట్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా మనం ఇటు స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఎందుకంటే చాలామంది సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది అని అంటున్నారు కదా, అందుకోసం ఈ విధంగా అయితే చూపిస్తున్నాను. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత మీకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఫిట్టింగ్ వచ్చే విధంగా మార్కింగ్ పైన స్టిచ్ వేసే విధంగా పెట్టేసుకొని మనం సో ఇది నచ్చితే ప్లీజ్ లైన్స్ వేయండి. ఆ లైన్ పైన స్టిచ్ వేసుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది. అదేవిధంగా హ్యాండ్ సేమ్ నార్మల్ లానే, ఎందుకంటే చాలా మంది సైడ్ ఫిట్టింగ్ ప్రాబ్లం అవుతుందని అడుగుతున్నారని ఇక్కడ నేను పోస్ట్ చేసినాను. ఇది నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినా తప్పకుండా లైక్ చేయడం వల్ల మరికొంతమందికి అయితే ఈ వీడియో అనేది రికమెండ్ అవుతుంది. ప్లీజ్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ.